హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో RBL క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న వారు తమ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టెంట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఎలా పే చేయాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చి ఉన్నాను. ఆ లింక్ పై క్లిక్ ఇచ్చి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత బికమ్ ఏ మెంబర్ పైన క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మన క్రెడిట్ కార్డు కు లింక్ అయిన మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత గ్రాంట్ పర్మిషన్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ అలౌ ఇచ్చేయాలి. నెక్స్ట్ మన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మన ఫస్ట్ నేమ్ మరియు మన లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మన ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఎనేబుల్ వాట్సాప్ పర్మిషన్ పైన టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత ఫెచ్చింగ్ క్రెడిట్ స్కోర్ అని ఈ విధంగా మన సిబిల్ స్కోర్ చూపిస్తుంది. నా సిబిల్ స్కోర్ అయితే 683 ఉంది. నెక్స్ట్ యు ఆర్ నౌ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్ అని ఉంది. నెక్స్ట్ ఫెచ్చింగ్ యువర్ కార్డ్ అని ఈ విధంగా మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఫెచ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ పైన మీ పేరు ఎలా ఉందో ఎంటర్ చేయాలి. తర్వాత మీ క్రెడిట్ కార్డ్ కు లింక్ అయిన ఇమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అలౌ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు అష్యూర్ క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ అని ఈ విధంగా కనిపిస్తుంది. మనకు ఇక్కడ 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఇప్పుడే రావాలి అంటే పే నౌ పైన క్లిక్ ఇచ్చి మీ క్రెడిట్ కార్డు కు ఫస్ట్ బిల్ పేమెంట్ అనేది మినిమం 1100 రూపీస్ చేయాలి. అప్పుడు మీకు మినిమం 250 నుండి మాక్సిమం 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. నేను పే నౌ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ 1100 ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇచ్చి తర్వాత ఫోన్ పే సెట్ చేసుకుని పే 1100 పైన క్లిక్ ఇచ్చి మన యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. 1100 అనేది మన క్రెడిట్ కార్డ్ కు ఇన్స్టెంట్ గా క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ మనకు RBL క్రెడిట్ కార్డ్ నుండి మెసేజ్ కూడా వచ్చింది. అలాగే RBL క్రెడిట్ కార్డ్ యాప్ లో అమౌంట్ క్రెడిట్ అయినట్టు ట్రాన్సాక్షన్ కూడా మీరు చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకు 10 జెమ్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఫస్ట్ మనం క్లెయిమ్ క్యాష్ బ్యాక్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత ఈ విధంగా స్పిన్ అని కనిపిస్తుంది. స్పిన్ చేయడానికి మనకు 5 ఛాన్సెస్ ఉంటాయి. నేను స్పిన్ పైన క్లిక్ ఇస్తున్నా. ఫస్ట్ స్పిన్ లో 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. తర్వాత 4వ స్పిన్ లో కూడా మరలా 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు నాకు టోటల్ గా 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 10 జెమ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, దాన్ని రిడీమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మనం ఇలా కిందకి స్క్రోల్ చేసి లాస్ట్ నుండి సెకండ్ లైన్ లో 1 అన్లాక్డ్ అని ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ ఇవ్వగానే రెఫరల్ క్యాష్ బ్యాక్ అప్ టు 250 అని ఈ విధంగా కనిపిస్తుంది. మనం దీన్ని ఇలా కిందకి స్వైప్ చేయాలి. నేను స్వైప్ చేయగానే నాకు 49 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు టోటల్ గా 249 రూపాయల క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ఓకేనా, నేను నా క్రెడిట్ కార్డుకు ఫస్ట్ బిల్ పేమెంట్ అనేది 1100 రూపీస్తో చేస్తే నాకు 249 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. మనకు 1000 రూపీస్ దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మినిమం క్యాష్ బ్యాక్ 249 అయితే వస్తుంది. ఓకేనా, ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ని కూడా మన క్రెడిట్ కార్డ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఇక్కడ కార్డు పైన క్లిక్ ఇచ్చి తర్వాత పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ 249 ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే ఇన్స్టెంట్లీ పైన క్లిక్ ఇవ్వగానే సక్సెస్ఫుల్గా 249 రూపీస్ అయితే పేమెంట్ అయిపోతుంది. ఆ అమౌంట్ అయితే మన RBL క్రెడిట్ కార్డుకు ఇన్స్టెంట్గా క్రెడిట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లు ఈ యాప్ ద్వారా పే చేసి ప్రతి ఒక్క బిల్ పేమెంట్ పైన మంచి క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.